దేవునికి విశ్వాసం కలిగిన వాళ్ళు కావాలండి, ఆయన కార్యాలు చేస్తాడు. మనం వినటాన్ని బట్టి మనలోకి విశ్వాసం వచ్చుద్ది. వినటం అంటే ఏంటి? సువార్తని వినాలి. యేసు ప్రభు గురించి చెప్పబడేటటువంటి ప్రతి సువార్త మనము వినాలి. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు మనకి ఏం సెలవిస్తా ఉన్నారంటే, మొదట మనకు కావాల్సింది, యేసును వెంబడించేటటువంటి మనకు కావాల్సింది విశ్వాసం కావాలి. విశ్వాసం నీ దగ్గర లేకుండా పద్దాక ప్రభా 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 అంటే ఉపయోగం ఉండదు. నీ దగ్గర ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆయన సజీవుడిగా భూమి మీద ఉన్నాడు. నేను ఎంతకాలం మీ మధ్యలో ఉంటాను? నేను ఉండను. నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయేటటువంటి సమయం వచ్చుద్ది. కాబట్టి మీరు ఏమై ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేని వాళ్ళు ఎలాంటి వారంట? మూర్ఖతరం వారు. మూర్ఖులు. విశ్వాసం లేని వాళ్ళు ఎవరు? ఎవరి దగ్గర అయితే విశ్వాసం లేదో వారు మూర్ఖులు అని దేవుని వాక్యంలో మనకు కనపడతా ఉంది. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును. ఎవరి గురించి వినాలి? యేసు ప్రభు వారి గురించి మనం వినాలి 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 వినాలి. మనం వినటాన్ని బట్టి మనలోకి విశ్వాసం వచ్చుద్ది. వినటం అంటే ఏంటి? సువార్తని వినాలి. యేసు ప్రభు గురించి చెప్పబడేటటువంటి ప్రతి సువార్త మనము వినాలి. వినటాన్ని బట్టి ఆయన చేసిన కార్యాలను బట్టి మనలో ఏం కలుగుద్దంటే, నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు, నా జీవితంలో కూడా, నా గృహంలో కూడా, నాకు సంబంధించినటువంటి ప్రతి వారికి కూడా దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టలయ్యి ఉండలేము. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలోకి వస్తే కొన్ని మాటలు 6వ వచనం చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయనను వెదకేటటువంటి వ్యక్తికి ఆయన ఫలమును దయచేస్తాడని మనము నమ్మాలి. విశ్వాసం లేకుండా అసలు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అందరికీ లేదు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, విశ్వాసం లేకుండా మీరు ఉండుట మంచిది కాదు. విశ్వాసం లేకుండా దేవునికి ఎవ్వడు కూడా ఇష్టడుగా ఉండలేడు. 770వ పేజీ 2వ అధ్యాయంలోకి వస్తే 4వ వచనంలో ఏం కనబడుతుందంటే, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఎవరంట? యేసు ప్రభు రక్తంలో కడిగిన ప్రతి వారు నీతిమంతులు. యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వ్యక్తి ఎలా బ్రతకాలని చెప్తుంది దేవుని వాక్యము? విశ్వాస మూలముగా బ్రతుకును. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఎవరు నీతిమంతులంటే, యేసు రక్తం ద్వారా ప్రతి మనిషి కూడా నీతిమంతుడుగా తీర్చబడతా ఉన్నాడు. యేసు రక్తం మనలను నీతిమంతులుగా మార్చింది. కాబట్టి హబక్కు గ్రంథంలో ఏం చెప్తుందంటే, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. ఈ సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? ధర్మశాస్త్రం ద్వారా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు అవలేడు. ధర్మశాస్త్రానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ని ఎవరైతే పాటిస్తారో వారు నీతిమంతులుగా ఎంచబడతారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును లేదా బ్రతుకును. ఏముండాలి? నీతిమంతుడి దగ్గర విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్నిసార్లు దేవుని కానుకలు ఇచ్చినా ఏమి లేదు.
నువ్వు ఇష్టడు కాదు ముందు దేవునికి, నువ్వు దేవునిని నమ్మే వ్యక్తిగా ఉండాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. భర్తిమయ్యి గుడ్డోడండి, యేసు ప్రభు వారు వెళ్తా ఉంటే నమ్మేశాడు. గుడ్డోడు, కనపడనోడు నమ్మాడు. మనకి అన్ని కనపడుతున్నాయి, మనం ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తున్నాం, తిరుగుతున్నాం, వస్తున్నాం, అన్నీ తెలుసు మనకి. అయినా సరే మనం నమ్మలేకపోతున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము. నమ్మటం అనేది మనకి వలన అవ్వాలి. మనకేం వల్ల అవుతాయి? పోట్లాడటం మనకు వల్ల అవుద్ది, మోసం చేయటం మనకు వల్ల అవుద్ది, అబద్ధాలు ఆడటం మనకి వల్ల అవుద్ది, దొంగతనం చేయటం మనకి వల్ల అవుద్ది, బూతులు తినటం మనకి వల్ల అవుద్ది, వాళ్ళకి వీళ్ళకి మాయ మాటలు చెప్పటము వల్ల అవుద్ది, ప్రార్థన ఎగ్గొడటం కూడా వల్ల అవుద్ది. ఒకసారి చక్కగా దానికి ఏదో ఒక అడ్డంకి చెప్తాం. బడికి దూరమైన బొడ్డోడు, ఆరాధనకి దూరమైన విశ్వాసి కూడా బలహీనులు అవుతారు. నువ్వు ఎప్పుడు బలహీనుడు అవుతావో సాతాను నిన్ను శ్రమల్లో పడేయడానికి చూస్తా ఉంటాడు. ఏం చేస్తాడు? అందుకని ఆరాధన పోగొట్టుకోకూడదు, ఆదివారం ఆరాధన పోగొట్టుకోకూడదు. నీకు అందుబాటులో ఏ పక్కన ఆరాధన ఉన్నా సరే, నువ్వు వేటకెళ్ళినటువంటి కుక్క కావచ్చు, వేటకెళ్ళినటువంటి నక్క కావచ్చు, వేటకెళ్ళినటువంటి పులి కావచ్చు, సింహం కావచ్చు, ఏం చేస్తుంది? చెవులు నిక్కబడుతుంది, నిక్కబడిసి అటు ఇటు తిప్పుతూ ఉంటది. దానికి ఏం చేత అవుద్ది? అలికిడిని పట్టుకోవటం చేత అవుద్ది. ఏమవుద్ది? అలికిడిని గుర్తించాలి. అందుకని అటు చెవులు ఇలా ఇలా గెరాటాలా తిరుగుతూ ఉంటాయి. అలాగే మనము దేవుని మాటలు వినడం కోసం ఏమవ్వాలి? మన చెవులకి వల్లవ్వాలి. అందుకే యేసుప్రభు వారు ఏమంటారు? ఎక్కడ చూసినా చెవులు గలవాడు వినును గాక. ఎవరు? చెవులు లేవు అందరికీ, కానీ వినినా గాని వారు విననట్లే ఉంటున్నారంట, వినపడినా గాని వినపడినట్లే ఉంటున్నారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్రము ఎవరిని నీతిమంతులుగా తీర్చలేదు, యేసు ప్రభు వారే నీతిమంతులుగా తీర్చగలుగుతాడు. యేసు ప్రభు రక్తమే ప్రతి పాపం నుంచి మనిషిని విమోచించి నీతిమంతుడిగా మారుస్తూ ఉంది. ఈ నీతిమంతుడు ఎలా ఉండాలి? విశ్వాసముతో ఉండాలి. ఎలా ఉండాలి నీతిమంతుడు? నీతిమంతుడు విశ్వాసంతో ఎప్పుడు ఉండగలుగుతాడంటే, వినుట వలన ఆయన గురించి విను 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 ఎంత కాలం విన్నా సరే నీ శరీరానికి, నీ ఆత్మకి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి లాభమే తప్ప నష్టం లేనే లేదు. ఆ వినటం అనేది మనకి వల్లవ్వాలి. ఏమవ్వాలి? వినటం అనేది మనకి వల్లవ్వాలి. కొంతమంది అనవసరమైన మాటలు, అనవసరమైన వినటానికి సమయాన్ని ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏమి రాదు, నష్టమే వచ్చింది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 20వ వచనంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఆయన ఇట్లా అనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడవరి లేదా కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. ఇవాళ చాలా మంది పిల్లలు ఉన్నారు, దేవుని పిల్లలు. ఎవరంటే వాళ్ళ దగ్గర ఏమి లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం ఎందుకు లేదంటే వీళ్ళు వినరు. ముందు ఏమినరు? అసలు యేసయ్య గురించి మొత్తం మాకు తెలుసు అంటారు. మేము చిన్నప్పటి నుంచి పుట్టు క్రైస్తవులం అంటారు. అసలు యేసయ్య గురించి మాకు ఎందుకు తెలియదు, అసలు మాకు అయ్యగారులందరూ తెలుసు అంటారు కొంతమంది. ఎవరు తెలుసు? మాకు అందరూ తెలుసు. కానీ వీళ్ళ దగ్గర ఏముండదు, విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకపోతే నీ దగ్గర ఒక్క పని జరగదు. ఏం జరగదు? విశ్వాసం లేకపోతే నీ దగ్గర కనీసం నీ పాపం కూడా పోదు. తెలుసా నీకు? విశ్వాసం లేకపోతే నువ్వు చేసిన పాపం కూడా పోదు. ఏం పోదు? అసలు నా పాపం పోయింది, నా పాపాలు ప్రభు క్షమించాడనే విశ్వాసం కూడా నీకు ఉండాలి. కొంతమంది అన్నీ చేస్తానే ఉండి ఇటు చూడండి, ఏమన్నామ్మా పాతి అంటావయ్యి అంటే వీళ్ళ దగ్గర ఏమి లేదు, మనం చేసిన పాపాలు కూడా క్షమించబడి అన్న విశ్వాసం వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి పిల్లరా ఇక్కడ ఏమంటాడంటే, ఏ పిల్లలంటే వాళ్ళు మూర్ఖ చిత్తులు, విశ్వాసం లేని పిల్లలు. హల్లెలూయా. అందుకే
ఏమన్నాడు ఆయన పేతురు గారిని? విశ్వాసం లేని మూర్ఖతరం వారారా, నేను ఎంతకాలం మీ మధ్యలో ఉంటానన్నాడు. మూర్ఖతరము, విశ్వాసం లేని వాళ్ళు ఎలాంటి వాడారంటే మూర్ఖులు. లూకా 8:25 ఇక్కడ ఏం కనపడుతుంది దేవుని వాక్యం అంటే, చదువుతా వినండి. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో నేను. ఏంటిది? వీళ్ళు పడవ వెళ్తూనే ఉన్నారు, ఒక ధోనిలో వెళ్తా ఉన్నారు. ఈ ధోనిలో వెళ్తా ఉన్నప్పుడు మంచి గాలి, భయంకరమైనటువంటి వర్షము వచ్చి ఆ గాలికి ఆ వర్షానికి ధోని అంతా లోపల నీళ్లు నిండిపోతా ఉన్నాయి. ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన ఊరినే అలా జస్ట్ తలవాల్చుకున్నాడంట, జస్ట్ ఏదో కొద్దిగా రిలాక్స్ అవడానికి. ఈ లోపు ఈ గాలి వచ్చింది, ఈ తుఫాన్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేకలు పెడుతున్నారు. ఏమని? గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా? కొంతమందికి అసలు అదే లేదు. ఏదన్నా కుటుంబం మీదకి శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే, సాతాను ఏదన్నా ఒక అల తీసుకురాగానే, సాతాను ఏదన్నా ఒక వర్షం లాంటి పరిస్థితి తేగానే, నేను ఇంతకాలం నుంచి ప్రార్థనకి వెళ్తున్నానమ్మా, దేవుడికి అయ్యగారికి చాలా చేశానమ్మా, ఏంటోనమ్మా దేవుడు నాకు ఏమి లేదు. అసలు ఎక్కడో పడేసారు దాన్ని, విశ్వాసం అనేదాన్ని ఎక్కడో పడేశారు. కొన్ని చోట్ల ప్రార్థనకి వెళ్తే ఆ పూట దులుపుకుంటూ తెస్తారు. బైబిల్ తీరు చదవరు, చదివితేనే పరిశుద్ధ గ్రంథాన్ని చదవటాన్ని బట్టి, ధ్యానించటాన్ని బట్టి యెహోషువ 31 మంది రాజులు కూల్చివేశాడు. ఎవరిని? మనం అసలు ఒక దెయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేం. ఏ దెయ్యాన్ని? మధ్యాహ్నం విన్నారు కదా, ఎంతమంది కుమారులు ఉన్నారు అతనికి? 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు కూడా దెయ్యాల మీదకి వెళ్తున్నారు. ఎట్టా? పౌలు ప్రకటించేటటువంటి యేసు నామమున పో దెయ్యమని వెళ్తున్నారు. లేత దెయ్యాలు, జూనియర్ దెయ్యాలన్నీ ఏమైనా అంటే పోయి వదిలిపోయి సీనియర్ దెయ్యం వచ్చింది. ఏం చేసింది? ఎగిరి మీద పడి 7 బారింది. 7 2 గట్టిగా దొరికారంట, గుడ్డలు కూడా బీకేసి కొట్టింది. ఏమి లేదు వాళ్ళ దగ్గర. అసలు ప్రభు తెలీదు, ప్రభు గురించి చదవలేదు, ప్రభు గురించి వినలేదు. పౌలు చేస్తున్నాడు కనుక మేము చేస్తున్నాం. అది ఏమంటుంది? పౌలు తెలుసు, యేసు తెలుసు, ఊరియో అంది. ఏమంది? నువ్వు ఎవడవే? అందుకే కీర్తన, మొదటి కీర్తనలు ఏం రాయబడిందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు 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 ధన్యుడు. హల్లెలూయా. అసలు ఆనందం మనిషికి ఎక్కడ దొరుకుద్ది? ఒక వాక్యంలో రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించెను. అసలు మన దగ్గర ఆనందం ఉందా? ఆనందించగలుగుతున్నామా? మన మీద సంతోషం అనేది ఉందా? ఆయన సమయమందు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించెను. మత్తయి సువార్త 8:26లోకి వెళ్దాం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఏమన్నాడు? ఇక్కడ ఈ గ్రంథంలో మనం చదివినటువంటి ముందు గ్రంథంలో లూకా సువార్తలో మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? అల్ప విశ్వాసులారా. అయితే విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది అనుకుంటారు కొంతమంది. అది ఏ విశ్వాసం? అల్పం అంటే ఆయన అద్దరినున్న గదలీల దేశం వెళ్ళటానికి ఈ నావ మీద వస్తా ఉన్నాడు. నావ మీద వస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? సముద్రం మీద తుఫాను లేచింది, ధోని అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు మేము నశించిపోతున్నాము, రక్షించమని ఆయనను లేపిరి. భయపడిపోతున్నాడు. నీ మీదకి ఏ శ్రమ వచ్చినా, నీ మీదకి ఏ ఇబ్బంది వచ్చినా ముందు నువ్వు భయపడకూడదు. నువ్వు భయపడ్డావు అంటే నీ దగ్గర ఉన్న విశ్వాసం ఏంటిది? అల్ప విశ్వాసము. దాన్ని ఎదిరించే అంత విశ్వాసం నీ దగ్గర లేదు. ఎర్ర సముద్రం మోషేకి ఎదురుగా కనపడతా ఉంది.
ఇశ్రాయేలీలందరూ ఏం కోరుకుంటున్నారు? అమ్మో అందరం బుక్ అయిపోయాము, శుభ్రంగా వెనక్కి వెళ్ళిపోదాం అంటున్నారు. మోషే ఏమంటున్నాడు? పిలిచిన దేవుడు ఉన్నాడు, ఆయన ఏదో ఒకటి చేస్తాడు, మీరు ఆగండి అంటే వాళ్ళు ఆగట్లా. వాళ్ళు అంటానే ఉన్నారు. కాసేపటికి ఫరో సైన్యాన్ని వేసుకొని ఇనప రథాలు వేసుకొని వచ్చేసాడు. ఆ సైన్యం అంత దూరంలో కనపడంగానే వీళ్ళు ఏమంటున్నారు? ఎంత భయంకరమైనటువంటి బలహీనతలోకి వెళ్ళిపోయారంటే అప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏంటైనా ఈ సముద్రం అడ్డం వచ్చింది, ఫరో వచ్చేసాడు, వీళ్ళ గోళమి నేను వినలేకపోతున్నానంటే మోషే నీ కర్ర ఎత్తు, ఆ సముద్రం వైపు చాప అన్నాడు. అప్పుడు మోషే అంటాడు, మీరు మెదలకుండా నుంచోండి, అరవవాకండి, గోల చేయవాకండి, దేవుడు మీ పక్షాన కార్యాలు చేస్తాడని మోషే తన చెయ్యిని సముద్రం వైపు ఎత్తినప్పుడు ఏం జరిగింది? తూర్పు గాలి వచ్చి సముద్రమును పాయలుగా చేసి ఆరిపోయిన నేలగా చేసి ఇశ్రాయేలీలందరూ దాటిపోయే విధంగా చేశాడు. వీళ్ళ దగ్గర లేదు విశ్వాసం. ఎవరి దగ్గర ఉంది? మోషే దగ్గర ఉంది. యెహోషువ కూడా ఎరుకో పట్టణాన్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత 7 రోజులు ప్రదక్షిణ చేయాలి, ఎవడో నోరు ఎత్తకుండా తిరగండి అన్నాడు. 7వ రోజు 7 మార్లు తిరిగిన తర్వాత అప్పుడు ఏమన్నాడంటే, నేను మీకు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మీరు కేకలు వేయండి. అలాగే ఆజ్ఞ ఇచ్చిన తర్వాత వాళ్ళు కేకలు వేశారు. విశ్వాసాన్ని బట్టి ఏం జరిగిందంటే ఎరికో కోట గోడలు భూమిలోనికి దిగబడిపోయిను. కూలిపోయినంటే రాళ్ళు మొక్కలైపోయి కింద పడింది అనుకుంటున్నారు, కాదు. ఉన్న కోట గోడలన్నీ కూడా నిలువుగా దిగిపోయినాయి మట్టిలోకి. దాన్ని కూలిపోవటం అంటారు. ఏమంటారు? కూలిపోవటం అంటే ఉన్న ఇల్లు ఉన్న పాటున బిల్డింగ్ దిగబడిపోయింది మట్టిలోకి. ఆ కోట గోడలు కూడా భూమిలోకి దిగబడిపోయినాయి. కాబట్టి విశ్వాసం ఉండాలి మనకి. అల్ప విశ్వాసము, అసలు విశ్వాసాన్ని ఎక్కడో పెట్టి రావడం ఉండకూడదు. అసలు నువ్వు క్రైస్తవుడు అయ్యావంటే, నువ్వు నీతిమంతుడు అయ్యావంటే నీకు కావలసినటువంటి ఆయుధం ఏంటి? నువ్వు ఊడిపడతాకి వెళ్ళావు, బైబిల్ పట్టుకెళ్తావా? ఏదో పనికి వెళ్ళావు, బైబిల్ పట్టుకెళ్తావా? మరి ఏంటి? నువ్వు ఎక్కడికో పనికి వెళ్ళావు, బైబిల్ పట్టుకెళ్తావు, కుదురుద్దా? మరి నీ దగ్గర ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏముండాలి? ముందు నీ హృదయంలో విశ్వాసం ఉండాలి. ఒకసారి నేను కొన్ని చోట్లకి వెళ్తాను, బైబిల్ లేని పరిస్థితుల్లో కూడా దెయ్యాలు పెట్టినోడు దెయ్యాలు కూడా తగ్గుతున్నారు. నేను బైబిల్ సంఖ్యలు పట్టుకెళ్తేనే దెయ్యం పోద్దా? మన దగ్గర ఏముండాలి? మన లోపల దేవుని ఆత్మ ఉండాలి, యేసయ్య ఆత్మ ఉండాలి, మన దగ్గర విశ్వాసం ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసం మన కలగాలి అంటే, ఆ విశ్వాసం మనలో పుట్టాలి అంటే మనం వినాలి. యేసయ్య గురించి మనము వినాలి. కాబట్టి ఇక్కడ చూడండి, లూకాసు వార్త 10:21. ఆ గడిలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, యేసయ్య కూడా పరిశుద్ధాత్మ యందు ఆనందించాడు. కాబట్టి మనకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధాత్మలోనే ఆనందం దొరుకుతుంది. పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి, పరిశుద్ధాత్మ మనకి కావాలి, పరిశుద్ధ ఆత్మ మన మీద ఉండాలి. దావీదు పాపం చేసినప్పుడు కూడా, పశ్చాత్తాపడేటప్పుడు కూడా ఏమంటాడు తెలుసా? అయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకము. పరిశుద్ధాత్మ ఎంత శ్రమలో అయినా, ఎన్ని కష్టాల్లో అయినా, ఎన్ని నిందల్లో అయినా, ఎన్ని అవమానాలు అయినా నీకు ఆనందాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా. మత్తయి సువార్త 14:31 వస్తే, వెంటనే యేసు చెయ్యి చాచి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో నేను. ఎవరో? యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. వీళ్ళు ధోనిలో వెళ్తా ఉన్నారు. వీళ్ళు దూరంగా చూసి, ఆయన కాంతిని చూసి వాళ్ళు, అమ్మో ఇన్ని సంవత్సరాల నుంచి భూతం అంటున్నారు. నిజంగానే మనకు భూతం కనపడింది, ప్రభు మన దగ్గర లేడు. ప్రభు ఏమో మీరు పదండి నేను వస్తానన్నాడు. ఇదిగో ఈ మధ్యరాత్రి వేళ ఈ గాలి, ఈ తుఫాను వస్తుంటే ఈ తుఫాను గాలి వేసుకొని మనల్ని చంపేయడానికి భూతం వస్తుందని భయపడ్డారంట వీళ్ళు. ఆయన చూసి, భయపడవాకండి, నేనే ఆయనను, నేనే మీ ప్రభువుని అని చెప్పాడు. వెంటనే పేతురు గారికి ఆత్మలో ఏమొచ్చేసింది? ఒక భయంకరమైన విశ్వాసం వచ్చింది. అయ్యా, నువ్వు ప్రభు అయితే నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు కాబట్టి నేను కూడా నడుస్తానయ్యా అన్నాడు. ఏమన్నాడు ఆయన?
ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి చూసి ఆయన కిందాక పైన చూసి, నువ్వు రాజు అయ్యావు, మంచి కుర్చీలో కూర్చున్నావు, నేను కూడా రాజును అవుతాను అన్నావు. ఏం చేస్తాడు? ఆ సింహాసనం దగ్గరే నేనేం చేస్తాడు? ఏదో ఒక శాసనం చేస్తాడు. కానీ యేసయ్య అలా కాదు, నీవు ఆయనంతటి వాడి అవ్వాలి. నేను చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు మీరు చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. తండ్రి తన కుమారుడు తండ్రి కంటే గొప్పవాడు అవ్వాలని చూస్తాడు. తండ్రి ఎలా చూస్తాడు? నాకంటే నా కుమారుడు ఉన్నత స్థితిలో ఉండాలి, నాకంటే నా పిల్లలు బాగుండాలి, నాకంటే నా పిల్లల జీవితాలు బాగుండాలి, నాకంటే నా పిల్లల పరిస్థితులు బాగుండాలి, నాకంటే నా పిల్లలకు మంచి స్థితిగతులు ఉండాలని తండ్రి కోరుకుంటాడు. వేరే వాళ్ళు కోరుకుంటారా? వేరే వాళ్ళు కోరుకుంటారా? కోరుకోరు. యేసు ప్రభు వారు కూడా అదే అన్నాడు, మీరు నాకంటే ఉన్నతంగా ఉండాలి, మీరు నాకంటే గొప్పగా ఉండాలన్నాడు. మనం ఎక్కడ అసలు ముందు వినమయ్యే, విశ్వాసాన్ని కలిగించుకోమయ్యే. ఆయన ఎన్ని వారాలు చెప్పినా కానీ మళ్ళీ పరలోకమే అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. తాపత్రమే, ఆరాటమే. నిన్ను తీసుకెళ్లేది నీలో ఉన్న యేసయ్య ఆత్మ, నిన్ను తీసుకెళ్లేది యేసయ్యలో ఉన్న పరిశుద్ధ ఆత్మ, నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది నీలో ఉన్న విశ్వాసమే. నువ్వు వెళ్ళలేవు, నీ వల్ల కాదు, పరలోకానికి దారి నీకు తెలీదు. పరిశుద్ధ ఆత్మే నిన్ను తీసుకెళ్తుంది, యేసయ్య ఆత్మే నిన్ను తీసుకెళ్తుంది, నీ విశ్వాసమే నిన్ను అక్కడికి నడిపించుద్ది. ఇప్పుడు పేతురు గారు నేను నడుస్తానయ్య అన్నాడు. సరే రమ్మన్నాడు. నడుచుకుంటూ వెళ్ళాడు, చాలా దూరం వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఈ మధ్యలోనంట ఓ భయంకరమైన గాలి వచ్చింది. గాలి చూశాడు, కనపడుద్దా? కొంతమంది శ్రమలంక చూసి ఆగిపోతారు, ప్రార్థనకి వెళ్ళకుండా. అసలు దేవుణ్ణి వదిలిపెడతారు. ఏంటోనమ్మా నేను ఏంటో అసలు గుడికి వెళ్ళిన కాడి నుంచి అసలు నాకు బాగా శోధన ఎక్కువైపోయిందమ్మా, మానేస్తే పేడానికి హాయిగా ఉందమ్మా అనుకుంటున్నారు వీళ్ళు. ఏంటంటే మందిరం మానేస్తే ఇసుకించట్లే ఎవడో సైతాను. మందిరంకి వెళ్తే ఇంటికాడ పేసీలు వస్తాయి అంట. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది అంటే మానేసి ఇంటికాడ కూర్చున్న బట్టాలో వచ్చి మాట్లాడుతున్నారు. ఏ మాటలో? సరే గాలి అనుకొని ఇంకొంచెం కొంత దూరం వెళ్ళేటప్పటికి ఏమొచ్చిందంట, ఇక మనోడు ఏమైపోతున్నాడు, ఆ గాలి ఎంక అలలెంక చూసి మెల్లిగా మునిగిపోతున్నాడు. నడుస్తున్నాడు కానీ మునిగిపోతున్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నారు, అల్ప విశ్వాసి, నీకు సందేహం ఎందుకు? నీ ముందు నేనున్నా కదా. ఎవరో నన్ను చూసి రావాలిగా, నన్ను చూసి నడవాలిగా, నేను కదా రమ్మన్నది. నీకుంది కదా విశ్వాసం, ఎక్కడికి వెళ్ళింది ఇది? ముందేమో 100% ఉంది విశ్వాసం ఈయన పడవలో ఉన్నప్పుడు. ప్రభా నువ్వే అయితే నేను వస్తాను ప్రభా అన్నాడు. సరే రా కమాన్ అన్నాడు. ఆయన నడుస్తా ఉన్నప్పుడు ఏమైంది, విశ్వాసం మెల్లిమెల్లిగా అలను చూసి, ఈ గాలిని చూసి మెల్లిగా తగ్గిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు, మునిగిపోసాగాను. అంటే ఏంటి, కిందకి వెళ్ళిపోతున్నాడు. యేసయ్య అంటాడు, అల్ప విశ్వాసి, నీకెందుకు సందేహం? సందేహం ఉందా? నీ దగ్గర అల్ప విశ్వాసం ఉంది. ఏమోనమ్మా దేవుడు చేస్తే చేస్తాడులే, దేవుడికి చెప్తున్నానమ్మా, ప్రార్థన చేస్తున్నానమ్మా, ఆయన చిత్తం అయితే చేస్తాడు. నీ చిత్తం కాదా? నీకు లేదా బాగుపడాలని, నీకు లేదా దీవించబడాలని, నీకు లేదా విశ్వాసంతో ఉండాలని ఆయన చిత్తం అయితేనేనా? ఇవన్నీ అల్ప విశ్వాసం మాటలు. ఏ మాటలు ఇవి? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, ఎలీషా దగ్గరికి. అయ్యా అప్పులోడు వచ్చాడు, ఆయన శ్రమలోడు వచ్చాడు, అయ్యా వాడు నా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతానన్నాడు. అయ్యా నేనేం చేయాలి, నాకు అర్థం కావట్లేదు నాయన. నా భర్త గురించి నీకు తెలుసు, ప్రవక్తల్లో ఒకడు, ఆయన కాలం అయిపోయింది, చనిపోయాడు. మా పరిస్థితి బాగాక ఎన్నో అప్పులు చేసుకున్నాం అయ్యా. అయితే ఇప్పుడు అప్పులోడు వచ్చి నీ పిల్లల్ని తీసుకెళ్లి నా అప్పులు తీరిన దాకా పని చేయించుకొని వాళ్ళని తర్వాత పంపిస్తానంటున్నాడు. అయ్యా నాకు వాడు తప్ప ఇంకెవరు లేరయ్యా. నీ సావుకుడి దగ్గరికి వెళ్తే, అమ్మా నీ ఇంట్లో ఏమని అన్నాడు ఆయన. ఏమని అయ్యా? ఏమీ లేవు, నూనె పిడ్డి ఒకటి ఉందయ్యా. సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను చెప్పినట్టు చెయ్యి. నీకు ఎరవ దొరికినటువంటి కుండలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకో, ఆ బుడ్డిని వచ్చు, అందులో నుంచి నూనె వచ్చుద్ది అన్నాడు. ఏమొచ్చుద్ది అన్నాడు? ఏమి నమ్మిందావా? సేవకుడు చెప్పాడు, నేను చేస్తాను, అదే వచ్చుద్ది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.
నూనె బుడ్డి ఎంత ఉంటుంది? మా ఉంటే 1 కేజీ 2 కేజీలు ఉంటుందేమో. అసలు కుండలన్నీ నిండిపోయినాయి అంట. ఇంటిలో తెచ్చుకున్నటువంటి ఆ అరువు తెచ్చుకున్న ఎరవ తెచ్చుకున్న అన్ని పాత్రలు నిండిపోయినాయి. మళ్ళీ ఆ బుడ్డి అక్కడ పెట్టేసి దైవజనుడు దగ్గర పరిగెత్తుకొచ్చింది. అయ్యా నువ్వు చెప్పావు, నేను చేశాను, పాత్రలు అన్నీ నిండిపోయినాయి అయ్యా అందే. సరే వెళ్ళి హల్లెలూయా వెళ్ళి ఇదిగో వాటన్నిటిని అమ్మేసుకొని మీ అప్పులను తీర్చేసుకొని మీరు శుభ్రంగా బ్రతకండి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మీలారా ఏలియా కూడా ఎక్కడ కెరీతు వారి దగ్గర ఉన్నాడు. సమయం అయిపోయింది, కాకులు ఆహారం తేవటం కంటిన్యూ చేస్తున్నాయి, కానీ వాగు ఎండిపోయింది, నీళ్లు రావటంలా. దేవా ఏంటి నా నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే నేను నిన్ను ఒక వెధవరాల దగ్గర పంపిస్తానన్నాడు. ఆ వెధవరాలు పలానా చోట ఉంది, పొలం ఏరుకుంటాకు వచ్చింది, ఇదే నీ గుర్తు, వెళ్ళామని కలుసుకో అన్నాడు. వచ్చాడు, ఆవిడ కనపడింది, పొలం ఏరుకుంటుంది. అమ్మా ఏం సంగతులు అన్నాడు. ఏమంది బాబా? కరువు ఏమీ లేదు, నా కొడుకు నేను వెధవరాలి, నా భర్త లేడు, బంధువులు ఉన్నా కదా నన్ను పట్టించుకోరయ్యా. సర్లే కానీ మంచినీళ్ళు కొట్టురా అన్నాడు. సరే మంచినీళ్ళు ఎత్తాకి వెళ్తుంటే అమ్మ ఒక్క మాట వెనకరా, ఇదిగో ఎంత అప్పం చేసుకురా అన్నాడు. అప్పుడు చెప్తుంది, అయ్యా నేను నా కుమారుడు తిని చచ్చిపోదాం అనుకున్నాము, ఒక పట్టెడు పిండి ఉంది, ఎంత చచ్చిపోదాం అనుకున్నాం అయ్యా అందే. నీకెందుకు? యెహోవా చెప్తున్నాడు కదా, సర్వలోక రక్షకుడు చెప్తున్నాడు కదా, ఆయనే సర్వశక్తి గల దేవుడు. నీ ఇంటిలో నీ పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు, నేను చెప్పినట్టు వెళ్ళి ముందు చిన్న అప్పం చేసుకురా, నీళ్లు పట్టుకురా అన్నాడు. వెళ్ళింది, అట్లాగే అప్పం చేసుకుంది, నీళ్లు పట్టుకొచ్చింది, ఇచ్చింది. ఆయన కూడా ఇంటికి వెళ్ళాడు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన, ఆమె కుమారుడు, ఆమెకున్న బంధువులందరూ కూడా ఆ ఇంట్లో చేరాడు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు పిండి. దేనిని బట్టి? విశ్వాసం. దేనిని బట్టి? విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మరి అక్కడికే ఎందుకు పంపించాడు దేవుడు యేసయ్య ఆయన అంటే, అంతమంది ఉన్నా కానీ విశ్వాసం ఎవరికి లేదు. ఏం లేదు? ఆవిడ దగ్గర, ఒక ఆవిడ దగ్గర ఏముంది? విశ్వాసం ఉంది. హల్లెలూయా. దేవునికి విశ్వాసం కలిగిన వాళ్ళు కావాలండి, ఆయన కార్యాలు చేస్తాడు. విశ్వాసం లేకపోతే గొప్ప దేవుడు కూడా ఏమీ నీ జీవితంలో చేయలేడు. నీకు విశ్వాసం కావాలి. కాబట్టి ప్రియులారా ఇక్కడ కొన్ని మాటలు చూస్తే, రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ వచ్చింది, వస్త్రాన్ని ముట్టుకుంది, బాగుపడింది. ఏమన్నాడు యేసయ్య? అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. ఎన్ని డబ్బులు పట్టుకొని తిరిగిందో, ఎన్ని డబ్బులు అయిపోయినాయో, ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగిందో, ఎంతమంది వైద్యుల దగ్గర తిరిగిందో. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుంచి. చూసారా? యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నన్ను బాగు చేస్తాడు, ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే నేను బాగుపడతాననే విశ్వాసం మనకి ఉండాలి. మనకి ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో ఆయన ద్వారా మన జీవితంలో మేలు దొరుకుద్ది, ఫలము దొరుకుద్ది. సరే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, వాళ్ళకి ఆయన సెలవు ఇచ్చాడు. 10 మంది యాజకులకు చూపించుకోవడానికి వెళ్ళారు, ఒక్కడి తిరిగి వచ్చాడు. ఒక్కడి తిరిగి వచ్చిన తర్వాత ఏమన్నాడు వాడిని? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, ఎల్లు అన్నాడు. అంతే. హల్లెలూయా. రోగం కావాలన్నా విశ్వాసం కావాలి, ఇంట్లోకి ఆహారం కావాలన్నా విశ్వాసం కావాలి, మన అప్పులు తీరాలన్నా విశ్వాసం కావాలి. కాబట్టి ఒక పక్షవాయువు కలిగిన వాడిని ఒక 4 మోసుకొచ్చారు, 10 మంది మోసుకొచ్చారు. ఆ పెంకులు ఇప్పి కింద నింపారు. వారి విశ్వాసమును చూసి దేవుడు అతను ఏం చేశాడు? కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. హల్లెలూయా. నీ రోగం పోవాలన్నా, నీ పాపం పోవాలన్నా నీకేం కావాలి? విశ్వాసం. విశ్వాసం లేకపోతే పాపము బాదు, రోగము బాదు, ఆశీర్వాదం రాదు, దెయ్యం బాదు. ఏం బాదు? వీటన్నిటికీ ప్రధాన మూల కారణం ఏంటంటే విశ్వాసం. వినుట వలన విశ్వాసము కలుగును. చెవులకి విసుగు పుట్టేంత సేపైనా విను. లోకంలో వేరే 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 మాటలు చెప్తున్నారు అనుకోండి, ఇంటింటికి పేటేసుకుని తిరిగి ఎనరా పనికిమాల మాటలు, అప్పుడు రాదా చెవులకి నొప్పి? వచ్చుదా? రాదు. కాబట్టి దేవుని గురించి వినాలి. ఇంకో మాట, ఎక్కడ శతాధిపతి వచ్చాడు, అతనికి ప్రియమైనటువంటి ఒక దాసుడు ఉన్నాడంట, అతన్ని స్వస్థపరచడం కోసం.
వచ్చి అన్నాడు, అయ్యా నేను అధికారం కలిగిన వాడిని, నేను ఒకడు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, అయితే నీవు అధికారం కలిగిన వాడువు, నీవు నోటి మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. యేసయ్య అంటాడు, ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నవాడిని నేను చూడలేదన్నాడు. హల్లెలూయా. వాడు బాగుపడలేదా? కుష్ఠరోగి బాగుపడలేదా? ఒక పాపాత్మురాలు వచ్చింది యేసయ్య దగ్గరికి. ఒక ఆయన ఇంటికి పిలుచుకున్నాడు భోజనానికి. ఆయన ఎవరు? కుష్ఠరోగి సీమోనే. ఆయన ఆవిడ గురించి ఏమనుకున్నాడు, ఈయన హృదయంలో అన్ని యేసు ప్రభు వారు మాట్లాడాడు. అంతా అయిపోయిన తర్వాత అన్నాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షించను అన్నాడు. హల్లెలూయా. యోహాను ఏమనుకుంటున్నాడు? ఆ కుష్ఠరోగి సీమోన్ ఏమనుకుంటున్నాడు? ఇది పాపాత్మురాలు కదా అనుకుంటున్నాడు. నిజమే, ఒకడికి 50 రూపాయలు, ఒకడికి 500 ఇచ్చాడు. ఇద్దరిని క్షమించాడు. ఎవరు ఎక్కువ ఆనందపడతారంటే 500లో ఎవరైతే క్షమించబడ్డారో వాళ్ళే ఆనందపడతారయ్యా అన్నాడు. సరే, మరి ఇక్కడ ఏమి దగ్గరకు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, నీ విశ్వాసం నిన్ను రక్షించెను అంటే ఇవి పాపాలన్నీ కూడా పోయినాయి. ఎవరి యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడాన్ని బట్టి పాపాలు పోతాయి, రోగాలు పోతాయి, దెయ్యాలు పోతాయి, ఆశీర్వాదాలు వస్తాయి, అప్పులు పోతాయి, చాలా ఉన్నాయి చెప్పుకుంటే. అందుకని మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం కావాలి. అల్ప విశ్వాసం కాదు, సందేహపడే విశ్వాసం కాదు. అసలు ఒక చోట అయితే విశ్వాసం ఎక్కడ అన్నాడు, నిజంగానే ఎక్కడ పడేసాం మనం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఒకటే చెప్తుంది. ఏమని చెప్తుందంటే, వినుట వలన విశ్వాసం కలుగును. రెండోది ఏం చెప్తుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము.